హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను మీకు ఈరోజు ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, సాధారణంగా మనకి ఏదైనా సమస్య వచ్చినట్లయితే మనం ఏమనుకుంటాం? ఎందుకు తండ్రి నాకు మాత్రమే ఈ సమస్యలు, నాకు మాత్రమే ఈ కష్టాలు అనుకుంటాం. కానీ ఆ ఆలోచన చాలా తప్పు. మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనకున్న కష్టమే ఉండకపోవచ్చు, కానీ వాళ్ళకంటూ ఏదో ఒక సమస్య అయితే ఖచ్చితంగా ఉంటుంది. చెప్పొచ్చేది ఏంటంటే, ఈ లోకంలో సమస్యలు లేని వారంటూ ఎవరూ ఉండరు. ఎవరికి తగిన సమస్య వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. అలానే ఆశీర్వాదాల విషయంలో చూసుకుంటే కూడా మనకున్న టాలెంటే మన పక్కన వాళ్ళకు ఉండకపోవచ్చు, వాళ్ళకున్న టాలెంట్ మనకు ఉండకపోవచ్చు. అలా అని నేను పనికిరాను అనుకోవడం కానీ, లేదంటే వాళ్ళు పనికిరారు అనుకోవడం కానీ కరెక్ట్ కాదు. ఎవరికి ఉండాల్సిన టాలెంట్ వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఏ విషయంలో కూడా మనం మన ఇతరులతో పోల్చుకోవడానికి వీల్లేదు. మన దృష్టి ఎప్పుడు కూడా దేవుని మీద మాత్రమే ఉండాలి. ఈ లోకం శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోయే రోజు మనకున్న కష్టాలు మనతో రావు, అలానే మనకున్న ఆశీర్వాదాలు మనతో రావు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని వైపు మాత్రమే చూడాలి. నిజమే, ఈ లోకంలో ఉన్నంత కాలం మనం జీవితం గడపాలంటే మనకంటూ ఒక ఉద్యోగం ఉండాలి, మనకంటూ సంపాదన ఉండాలి. అది ఎంతవరకు మన చేతికి అప్పగింపబడిన పని మన శక్తి వంచన లేకుండా మనం చేస్తున్నామా లేదా అన్నంత వరకే ఉండాలి తప్ప, అదే జీవితం అన్నట్టు, సంపాదనే జీవితం అన్నట్టు అలా మాత్రం ఉండకూడదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనకు ఉండాల్సిన అర్హతలు ఏంటి, అది మాత్రమే మనం చూసుకోవాలి. సో ఎప్పటికప్పుడు మనం దేవుని దృష్టిలో నేను సరిగా ఉన్నానా లేదా అనేది చూసుకుంటూ ఎప్పటికప్పుడు మనం సరి చేసుకుంటూ వెళ్ళాలి తప్ప, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, మన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని మాత్రం చూస్తూ మనం ముందుకెళ్ళడానికి వీల్లేదు.